చేతిలోకి వచ్చేస్తాయి. ఆమేన్. ఇది నీ జీవితంలో జరుగును గాక. క్రీస్తులో ఉండాలి సహోదరుడా, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటే ఏమొస్తుందో చూద్దాం. ఇంకొక మాట కూడా ప్రభువు గుర్తు చేస్తున్నాడు, క్రీస్తులో ఉంటే ఏమొస్తుందో చూద్దాం. దేవుని వాక్యంలో పౌలు గారు రాస్తాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ప్రియరా గమనించండి, నీవు క్రీస్తులో ఉంటే, వాక్యానుసారముగా బ్రతుకుతూ ఉంటే, దేవుని వాక్యమును గౌరవిస్తూ వాక్యములో నువ్వు బ్రతుకుతూ నీ కుటుంబం నివసిస్తూ ఉంటే దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఏలియాకు ఆకలేసింది, భోజనం ఎవరు తెచ్చారు? కాకులు తెచ్చినాయి. అని తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరికీ తెలుసు ఆయన అవసరత, ఆకలి దేవుడు తీర్చాడు. తర్వాత ఇదే ఏలియాకి ఇంకొకసారి ఆకలైంది బదరీ వృక్షం క్రింద ఉన్నప్పుడు. అప్పుడు ఫుడ్ ఎవరు తెచ్చారు చెప్పండి? దేవదూతలు తెచ్చారు. ఆమేన్. అలాగే యేసు ప్రభు యొక్క శిష్యులు, ఆ శిష్యులతో ఆ గవర్నమెంట్ వాళ్ళు అన్నారు, ఏంటయా మీ దేవుడు అంటే వాళ్ళ గురువు గారు, యేసుప్రభు అంటే వాళ్ళ గురువు, శిష్యులు, మీ గురువు గారు ఏంటి ఆ సుంకం కట్టడా, ట్యాక్స్ కట్టడా అని అన్నారు. అప్పుడు ప్రభు వాళ్ళు అన్నారు, ట్యాక్స్ ఎందుకు కట్టడయా, మా దేవుడు కడతాడు, మా గురువు గారు కడతాడు అని చెప్పారు. అంతే. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళు ట్యాక్స్ కట్టరా అని అడిగారు, ట్యాక్స్ కడతారు అని చెప్పారు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ మాట చెప్పేటప్పుడు ప్రభు దగ్గర లేడు. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా గవర్నమెంట్ వాళ్ళు ఇలా అడిగారని అని చెప్పలా. ఏమన్నాడో తెలుసా? అబ్బాయ్ ఒక దేనారం తీసుకురండి అయ్యా అన్నాడు. చూడండి, అసలు దేవుని యొక్క ఆత్మ క్రీస్తులో ఉంటే ఎలా జరుగుతుందో చూడండి. ఒక దేనారం తీసుకురా. దేనారం అంటే ఇప్పుడు మనం రూపాయి అనుకుంటున్నామే, అది నాణ్యం, కాయిన్. దేనారం తీసుకురా అన్నాడు. తీసుకొచ్చారు. దాని మీద ఎవరు బొమ్మ ఉందో చూడు అన్నాడు. ఇదంతా ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడంటే, ఆల్రెడీ అంతకుముందు వాళ్ళిద్దరూ చేసిన సంభాషణ దేవునికి తెలిసింది. ఏముంది? అయ్యా ఈ కైసరు బొమ్మ ఉందయ్యా, అయితే మీరేం చేస్తారంటే సముద్రానికి వెళ్ళండి, ఒక చేప పట్టుకోండి, ఆ చేప నోరు తెరవండి, ఒక కాయిన్ వస్తుంది, ఒక దేనారం వస్తుంది, ఆ దేనారాన్ని తీసుకురండి, కైసరుకి కట్టండి, మిగిలిన మీరు వాడుకోండి అన్నాడు. ఆమేన్. కొట్టు, చప్పట్లు కొట్టు. ఎంత అద్భుతంగా ఉందండి ఇది, ఎంత అద్భుతంగా ఉంది. అక్కడ అవసరత ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, 2 శిశువులు పోషించాలి, 3వది ఏమిటంటే వాళ్ళ అవసరత తీరుస్తానని ప్రభు చెప్పాడు కదా. ఆ టైంకి ఆ స్పాట్లో, ఆన్ స్పాట్లో వాళ్ళ అవసరత తీరాలి. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ అవసరతలు తీర్చగలిగిన దేవుడు, స్పాట్లో తీర్చగలిగిన దేవుడు, ఆన్లైన్లో తీర్చగలిగిన దేవుడు, ఆన్ టైంలో ఇవ్వగలిగిన దేవుడు. చాలాసార్లు రోగులను కూడా ఎప్పుడు స్వస్థపరిచాడు. నేను నా జీవితం అనుభవంలో చూసింది ఏంటంటే, రోగులను ఎప్పుడు స్వస్థపరిచాడంటే ప్రభు, వాళ్ళు వెళ్ళాల్సినంత డెడ్ లైన్కి వెళ్ళాలి.
ఆ తర్వాత డాక్టర్లు కూడా మేమేమి చెప్పలేమని అనాలి వాళ్ళు కూడా. ఈ అన్నప్పుడు వాళ్ళు ఏడవాలి. ఏడవాలంటే ఒక్కళ్ళు ఏడవట్లే, మళ్ళీ ఏడవాలి. ఆ తర్వాత దేవుని సేవకుడిగా అన్నా అని ఫోన్ చెయ్యాల్సిందే. అప్పుడు క్రీస్తులో ఉంటాడు చూడు దేవుని సేవకుడు, అప్పుడు బయలుదేరి ఆయన నోటితో ప్రభు వాళ్ళు బాధపడుతున్నారు సహాయం చేయని అనాలి. అప్పుడు ఆ డెడ్ లైన్లో నుండి లైవ్ లైన్లోనికి వస్తారు వాళ్ళు. ఆమె అది దేవుడు మీ అవసరత తీర్చడం అంటే. హల్లెలూయా. అర్థమైందా పిల్లరా? ఇంకా ఈ అవసరతలో తీర్చు ప్రభువా, తీర్చు ప్రభువా, తీర్చు ప్రభు అంటే దేవుడు తీరుస్తాడు. కానీ ఇంకా ఫాస్ట్గా తీర్చాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలి. ఆ మాట ఎప్పుడు అన్నాడంటే చూడండి 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అవసరమును తీర్చునన్నాడు. అది ఎప్పుడు ఏంటంటే 17వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే 17 కాదు 16, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. అనగా ఈ సంఘాన్ని అంటున్నాడు, నా అవసరతలు మీరు తీరుస్తూ వచ్చారు తెస్సలోనిక సంఘస్థులారా. సంఘం యొక్క బాధ్యతలు మీరు పట్టించుకుంటున్నారు, నా అవసరతలు తీరుస్తున్నారు, సంఘం అవసరతలు తీరుస్తున్నారు. దేవుని పరిచర్యకు ఏమి కావాలో అవన్నీ మీరు సమకూరుస్తూ ఉన్నారు. అందుకని ఏమంటాడంటే, నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ప్రభువుని పిల్లరా, దేవుడు నీ అవసరతలు ఎలా తీరుస్తాడంటే నీవు దేవుని పనిలో పాల్గొనే వ్యక్తివిగా ఉండాలి. నీ కళ్ళతో దేవుని సేవ చూస్తూ ఉన్నప్పుడు, నీ కళ్ళ ముందు దేవుని అవసరతలు కనబడతా ఉన్నప్పుడు, రాత్రి ఒక మాట విన్నాను, నేను బహుగా ప్రభువును స్తుతించా, రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వు ప్రభు అని అడిగాను. ఇదిగో మన ఎదురుగా ఈ చిన్న పోర్టబుల్ టీవీ ఉన్నది. రాత్రి పాట రిలీజ్ చేసాం మనం. అలాగే ఇక్కడ చెప్పే మెసేజ్లు ఎలా ఉన్నాయా చెక్ చేసుకోవడానికి ఎదురుగా పోర్టబుల్ టీవీ. నేను చెప్పే రెఫరెన్స్లు మీరు బైబిల్ చూస్తున్నారు, నేను చెప్పే రెఫరెన్స్ అలాగ చూస్తే ఆ వాక్యం నాకు అక్కడ కనపడతా ఉంటుంది. ఇది ఒక చిన్న డెవలప్మెంట్ ప్రభు మనకి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి. అయితే ఈ టీవీకి ముందు ఇంకొక టీవీ పెడదామని అనుకున్నారు. అది సెకండ్ హ్యాండ్ది తీసుకొచ్చారు, పెట్టారు, ముందు పనిచేసింది. కానీ మీటింగ్ మొదలు పెట్టబోయే టైంకి అది పనిచేయలా. ఇప్పుడు ఏం చేయాలి? మన వాళ్ళకి టెన్షన్. రాత్రి పాట రిలీజ్ చేసే టైంలో అది కావాలి. మనం ఇక్కడ ఆ మెసేజ్లు చెప్పాలంటే అది కావాలి. ఎదురుగా ఉన్న పోర్టబుల్ మీరు వెళ్ళబోయేటప్పుడు వచ్చి చూసి వెళ్ళండి. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు మన వాళ్ళకి. నాకు కూడా ఏం చెప్పలేదు. స్పాట్లో షాప్కి వెళ్ళి క్రొత్త తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు దాకా సెకండ్ హ్యాండ్ ఎట్లాగా కోటాల్లో నడిపిద్దామని అనుకున్నారు, అది పని చేయలేదు. వెంటనే క్రొత్త తీసుకొచ్చి అక్కడ పెట్టి పని చేసేటట్టుగా చేస్తున్నారు. స్పాట్లో అనుకోకుండా వితిన్ 1 అవర్లో వెళ్ళటం, తీసుకొచ్చి అక్కడ పెట్టడం, దేవుని పని ఆగకుండా జరగటం, ఇది ఒక ఆశ్చర్యమైన కార్యం. ప్రియరా, దేవుని సేవ ఇది, దేవుని రాజ్య భారాలు ఇవి.
అందుకనే ఈ మాసిదోనియా సంఘస్థులు అంటారు, మీరు దేవునికి ఇచ్చేటటువంటి అర్పణలు దేవునికి సువాసన ప్రీతికరంగా ఉన్నాయి, మీరు కొంచెముగా ఇచ్చారు కాబట్టి దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే నాకు దాని చుట్టూ యవనస్తులు ఉన్నారు. రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఆ మాట చెప్పగానే నా కళ్ళంటే చెమ్మొచ్చి, ప్రభువా ఇంత త్యాగం చేశారు యవనస్తులు, వీళ్ళని రెట్టింపుగా ఆశీర్వదించండి అని ఆ స్పాట్లో అక్కడే వారి కోసం ప్రార్థన చేసి, సోదరుడా ఒక్క ప్రయత్నం నువ్వు దేవుని కోసం చేస్తే కొన్ని వేల మందికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు నీ అవసరతలు ఎలా తీరుస్తాడు అనుకున్నారు? ఎలా తీరుస్తాడు దేవుడు మన అవసరతలు? నీవు క్రీస్తులో ఉంటే ఈ గ్రహింపు ఉంటుంది, నీవు క్రీస్తులో ఉంటే ఈ బాధ్యత నీకుంటుంది, నీవు క్రీస్తులో ఉంటే దేవుని పని ఆగకూడదు, అది సాగాలి, జరగాలి అనే తీర్మానం నీకుంటుంది. క్రీస్తులో ఉన్న వారికి వచ్చే ఆలోచనలవి. అందుకని అలాంటి వారిని గురించి ప్రభు ఆ పౌలు గారు ద్వారా ఏం రాపించాడు? 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అనగా పిల్లరా, నీవు క్రీస్తులో ఉంటే నీ అవసరతలు తీర్చబడతాయి. ఇదే దావీదు గారు 23వ కీర్తన 1వ వచనంలో ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అందరూ మీ చేతులు పైకి లేపి ఆ మాట చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఏమి లేదు? ఏమి లేదు చెప్పండి. లేమి లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ప్రభునందు సహోదరుడా సహోదరి, నీకు లేమి ఎందుకు వస్తుందో తెలుసా? నీకు కొరతలు ఎందుకు ఉంటున్నాయో తెలుసా? దేవుని విషయాలకు వచ్చేటప్పటికే నీవు ఎప్పుడు చూసినా నా దగ్గర ఏమీ లేదు అంటావు. నీవు ఒక డైలాగ్కి అలవాటయ్యావు, ఒక బ్రతుకుకి అలవాటయ్యావు నీవు. అదేంటి అనంటే, దేవుని దగ్గరకు వచ్చేసరికి నా దగ్గర ఏమీ లేదు అంటావు. దేవుని దగ్గర ఏమీ లేదు అంటున్నావు కాబట్టే లేమి వస్తుంది. కానీ దావీదు గారు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, అనగా దేవుడు నా కాపరి, నా అవసరతలు తీర్చుకుంటాడు, నన్ను పోషిస్తాడు, నా కుటుంబాన్ని పోషిస్తాడు, నా అవసరతలు తీరుస్తాడు. ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నాతో ఉంటే ఇంకా నాకు లేమి లేదు కదా, ఐశ్వర్యమే కదా, కలిమే కదా అని దేవుని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. కారణం ఆయన క్రీస్తులో ఉన్నాడు. మరొక్కసారి పాడండి. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. జయముంది 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 జయముంది, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. ప్రక్కబెట్టి వాళ్ళతో ఏం చెబుతారంటే, మనము క్రీస్తులో ఉంటే మనకు జయం ఉన్నది అని చెప్పండి. మరొక వైపు తిరగండి. మనము క్రీస్తులో ఉంటే ఐశ్వర్యం ఉన్నదని చెప్పండి.
ఇంకొక సైడ్ తిరగండి. మనము క్రీస్తులో ఉంటే అపవాది మన మీద పని చేయడు అని చెప్పండి. ఇంకొక సైడ్ తిరగండి. మనము క్రీస్తులో ఉంటే సాతాను దాడులు ఉండవు అని చెప్పండి. ఇంకొక సైడ్ తిరగండి. మనము క్రీస్తులో ఉంటే శత్రువుని మన కాళ్ళ క్రింద త్రొక్కి వేస్తాము. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి అందరి చేతుల పైకి లేపి దేవానికి స్తోత్రం అని చెప్పండి. మమ్మలను క్రీస్తులోనికి తెచ్చారు, మమ్మల్ని క్రీస్తు లోపలికి తెచ్చారు, మాకు గ్రహింపునిస్తున్నారు, మేము క్రీస్తులో జీవిస్తాము. ఆమేన్. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయమున్నది. జయముంది, 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 జయముంది. ఆమె నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను అని చెప్పండి. ఆమె ప్రియరా, క్రీస్తులో ఉన్న మనం ఇదేంటి చెప్పండి? ఏంటిది? చెప్పాలి. బైబిల్. అంతేనా? ఆ చివరి వాళ్ళు చెప్పట్లేదు, చైర్స్ మీద ఉన్నవాళ్ళు. ఇదేంటండి? బైబిల్. ఇప్పుడు క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళు ఈ బైబిల్ ఎలా పట్టుకొస్తారో, క్రీస్తు లోపల ఉన్న వాళ్ళు బైబిల్ ఎట్లా పట్టుకొస్తారో చూపిస్తా. హల్లెలూయా. ముందు క్రీస్తు లోపల ఉన్న వాళ్ళు ఎలా చూపిస్తారంటే, ఈ బైబిల్తో పాటు పాటల పుస్తకం తెచ్చుకుంటారు, దాంతోపాటు నోట్స్ డైరీ తెచ్చుకుంటారు, దాంతోపాటు తెలియకుండా జేబులో పెన్ను ఉంటుంది. ఇప్పుడు నాకు పెన్ను ఉంది చూడండి, మీకు అలా పెన్ను ఉంటుంది. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎట్లా చేస్తారంటే, బైబిలు, పాటల పుస్తకం, డైరీ, మెసేజ్లు రాసుకునే నోట్స్ ఇలాగ పట్టుకొని ఈ గుండె మీద హత్తుకుంటూ దేవుని సన్నిధికి గౌరవముగా, మర్యాదగా, ప్రభా నీ సన్నిధికి వెళుతున్నాను, ఈరోజు నాతో మాట్లాడండి, మీ వాక్యం ద్వారా నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబానికి ఒక మేలు జరగాలి అని ఇలాగ బైబిల్ని హృదయానికి హత్తుకుంటూ గౌరవంగా మోసుకొచ్చుకుంటావు. ఎప్పుడు క్రీస్తు లోపల ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్దాం. బయట ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ బైబిల్ని ఈ మూల ఈ 2 ఏళ్లతో పట్టుకుంటారు. ఇదిగో చూసారా, ఇలా పట్టుకొని ఇలా వస్తూ ఉంటారు. ఆ దారిలో వాళ్ళు ఎక్కడికి వెళుతున్నావు అని అంటే, అక్కడికి వెళ్తున్నాలే, ఆ ఊరు బయట అది ఉందిగా, ఆ ఊరు బయట ఉందే, దానికి వెళ్తున్నాలే. ఎందుకంట, ఏం నీ చేతిలో? ఏం లేదులే, ఈ చిన్న బుక్. అబ్బా ఏముంది బుక్, ఇది చిన్న బుక్ అని అంటా ఉంటారు. మళ్ళీ మందిరంలోకి వచ్చేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు మళ్ళీ అట్టరారు, మళ్ళీ అందరూ చూస్తారని మళ్ళీ ఇట్ట పట్టుకుంటారు. వీళ్ళు ఏ బ్యాచ్ తెలుసా? క్రీస్తుకు బయట ఉన్న బ్యాచ్. హలో, మీలో కొంతమంది ఉంటారు అట్లా, అందుకే దేవుడు చెప్పించాడు ఇది. పిల్లరా, క్రీస్తులోనికి రండి, దేవునిలో ఉందాము, దేవుని చిత్తములో ఉందాం, దేవుని వాక్యములో ఉందాం, ప్రభు దగ్గర కనిపెట్టండి, ప్రార్థన చేయండి. క్రీస్తు లోపల ఉంటే అపవాది నీ మీద పనిచేయడు. ఆమేన్. క్రీస్తు నీలో ఉంటే సాతాను దాడులు నీ మీదకి రావు. ఆమేన్. క్రీస్తు నీలో ఉంటే ఐశ్వర్యం నీ దగ్గరకు వస్తుంది. ఆమేన్. క్రీస్తు నీలో ఉంటే త్యాగము చేస్తావు దేవునికి. ఆమేన్. క్రీస్తు నీలో ఉంటే నువ్వు పైవానిగా ఉంటావు, తలవానిగా మారతావు. ఆమేన్.
అలాగు మీరు క్రీస్తులోనికి రండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నాడు. మరి నువ్వు అలాగూ లోపలికి ప్రవేశిస్తావా? ప్రభువులో నువ్వు జీవిస్తావా? ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి మోకాళ్ళ మీద ఉండండి. కొద్ది సమయం మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. క్రీస్తు నీలో ఉన్నాడు అని గౌరవముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిన్ను నువ్వు తగ్గించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలని, దేవా మీ కృప మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభు అని మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. అందరూ మీ చేతులెత్తి దేవుని సన్నిధిలో బిగ్గరగా ప్రార్థన చేద్దాం. పిల్లరా, ఎవరికి వారము ప్రభు సన్నిధిలో, దేవా క్రీస్తులో మేము జీవించాలి నాయన, క్రీస్తులో మేము బ్రతకాలి ప్రభా. క్రీస్తుకు బయట ఉండకూడదు. మా పనులు మా మాటలు క్రీస్తుకు బయట ఉండకూడదు ప్రభువా. ఓ దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా అని ప్రభువుని అడుగుతాము. అందరము బిగ్గరగా ప్రార్థన చేద్దాం. బిగ్గరగా ప్రార్థన చేయండి, చిన్న పిల్లలతో సహా. ఎవరు అటు తిరగొద్దు. దేవా నీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఓ ప్రభువా మమ్మల్ని క్రీస్తులోనికి తీసుకొని వస్తున్నారు. మీ సన్నిధి కొరకై వందనాలు అని మనము ప్రభువుని అడుగుతాం. బలహీనులమైన మమ్ము నీవెంతగా బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. క్రీస్తు యేసులో ఉన్న వారికి ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పిన దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. క్రీస్తులో ఉన్నప్పుడు మాకు ఎలాంటి జయమున్నదో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. పాపము మా మీద ప్రభుత్వము చేయదు అని అంటున్నారు కదా. అపవాది క్రియలు మీ మీద రావు అని అంటున్నారు కదా. అవి మా మీద పని చేయవని చెబుతూ ఉన్నారు. అలాగే క్రీస్తు యేసులో మా ప్రతి అవసరత తీరుస్తాను అంటున్నారు. మమ్మలను పైవానిగా చేస్తాను అంటున్నారు. మీలో ఉన్నప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రియులు ఎవ్వరు క్రీస్తుకు బయట ఉండకూడదయా. వీరందరూ క్రీస్తు లోపలికి వచ్చుదురుగాక. వీరందరూ క్రీస్తు లోపల ఉన్న ఆశీర్వాదములు పొందుదురుగాక.
సేవ క్రీస్తులో ఉండి చేసే సేవగా మారునుగాక. పరిశుద్ధాత్మునిలో ఉండి చేసే సేవగా మారునుగాక. తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ప్రియులను మీరు దర్శించి ఈ మాటలు మీ హృదయంలో నిలిచి ఫలించినట్లుగా చేసి మేము ప్రభువులో క్రీస్తులో లోపలికి వచ్చి మేము జీవించాలి. అట్టి కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయము ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయరుగాక. ఆమేన్. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. దర్శించెదను.